బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకే వ్యక్తి ఒకే పార్టీ అనేదే ప్రధాని మోదీ రహస్య ఎజెండా అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కేవలం ప్రచారం మాత్రమే అని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాదిని శిక్షిస్తున్నారా అంటూ మోదీని ప్రశ్నించారు ఆయన. కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ఆకాంక్షించారు. తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసిందేమీ లేదన్నారు. నాయకులు వాగ్దానాలు చేశారే తప్ప వాటిని ఎవరు నెరవేర్చలేదన్నారు. తెలంగాణ జీడీపీని 2035 నాటికి $1 మిలియన్ మార్చాలనుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణను హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే 3 జోన్లుగా విభజించామన్నారు. హైదరాబాద్ ను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ ను తయారు చేస్తామన్నారు. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, అందులో ఏఐ సిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సులో సుమారు 1,82,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పాలనలో 25,000 కోట్ల పెట్టుబడులైనా రాష్ట్రానికి సాధించలేకపోయారని విమర్శించారు. గత 50 ఏళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కిన మూసీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మారనున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే డ్రై పోర్టు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దానిని ఏపీలోని సీ పోర్టుకు ప్రత్యేక రైళ్లు, రోడ్డు మార్గం ద్వారా కలుపుతామన్నారు. ఇక హైదరాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ రైజింగ్ కావాలంటే పరిశుభ్రతమైన, సురక్షితమైన అవకాశాలు కల్పించే నగరంగా ఉండాలన్నారు. దేశంలోనే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కేవలం మౌలిక వసతుల వృద్ధితోనే తెలంగాణ రైజింగ్ కాదు, రైతులు, మహిళలు, యువత అందరూ రైజింగ్ లో భాగమే అన్నారు. అలాగే తలసరి ఆదాయంలోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయితే అది దేశాభివృద్ధికి ప్రయోజనం కాదా అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదన్నారు. Rising is possible only if we do Hyderabad rising. Growth will happen first in cities. For me, Hyderabad rising means it should become the fastest city, cleanest city, greenest city, bluest city, safest city, and opportunity city. We are going to build a regional ring road that is called RRR and a regional ring railway which will be 360 kilometers. We will connect the RRR and ORR the radial roads with the radial roads. We recently released energy policy. We removed all taxes on EVs. We are #1 state in India in EV sales. Telangana rising is